హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. సూపర్ స్టార్ కిడ్ తో కొరటాల శివ రచయితగా సినీ ప్రస్థానం ప్రారంభించిన కొరటాల శివ తక్కువ సమయంలోనే మంచి పేరును సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ తో మిర్చి సినిమా చేసి దర్శకుడిగా కెరియర్ను ఆరంభించాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కొరటాల శివ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. వరుస హిట్ తో జోరు మీదున్న కొరటాల శివ ఆచార్య పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. చిరంజీవి, రామ్ చరణ్ వంటి పెద్ద స్టార్స్ తో కలిసి నటింపజేసిన ఆచార్య సినిమాకు సక్సెస్ చేయలేకపోయాడు. మెగా ఫ్యాన్స్ తో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న కొరటాల శివ కసితో దేవర సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేశాడనే టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నడిచిన దేవర సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆచార్య ఫలితంతో సంబంధం లేకుండా దేవర కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. ఇప్పటికే యుఎస్ఏలో $2 మిలియన్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సాధించిన దేవర సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలో వసూళ్ల మోత మ్రోగే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్న కొరటాల తదుపరి సినిమా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ తో అంటూ వార్తలు వస్తున్నాయి. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యాడు. నటుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న ప్రణవ్ పాన్ ఇండియా రేంజ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు గాను దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడట. దేవరను 2 పార్ట్లుగా చేయబోతున్నట్లుగా కొరటాల శివ ప్రకటించాడు. దేవర పార్ట్ 1ను ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక పార్ట్ 2కి ఎలాగో కాస్త గ్యాప్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్ లోనే ప్రణవ్ మోహన్ లాల్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దేవర పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే కొరటాల వెంటనే పార్ట్ 2ని మొదలు పెట్టిన ఆ తర్వాత ప్రణవ్ తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ప్రణవ్ తో సినిమా గురించి చర్చలు జరిగాయనే సమాచారం అందుతుంది. మోహన్ లాల్ కి ఇచ్చిన మాట ప్రకారం దేవర తర్వాత ప్రణవ్ తో సినిమాను చేయాలనే కొరటాల శివ భావిస్తున్నాడు. మరోవైపు శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలకు మహేష్ బాబుతో రూపొందించిన కొరటాల శివ మరోసారి సూపర్ స్టార్ తో సినిమాను చేయాల్సి ఉంది. ప్రభాస్ తోను కొరటాల ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ విషయమై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దేవర పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. దేవర విడుదలైన తర్వాత ఆయన తదుపరి సినిమాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.